భగవానుడు ఈ అధ్యాయాన్ని ముగించబోతూ సారభూతమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పాలి అనేటువంటి భావనతో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సింహావలోకనం చేస్తూ ఉన్నారు. చెప్పినటువంటి విషయాలన్నీ చక్కగా విన్న తర్వాత విన్న విషయాల్లో మనం ఏమి గుర్తుపెట్టుకోవాలనో వాటిని భగవానుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. స్థావర జంగమాల్లో కదిలేవి కదలవి ఏవైనా సరే, ఎంత చిన్నవైనా సరే, ఇవన్నీ కూడా క్షేత్ర సంయోగం వల్లనే ఇక్కడ ఉనికి కలిగి ఉన్నాయి. అది ఉన్నది అని అంటే క్షేత్ర సంయోగం వల్లనే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అలాగే నశించిపోయేటువంటి ఈ క్షేత్రాల్లో నశించినటువంటిది సమస్తమైనటువంటి భూతాల్లో సమంగా ఉన్నది అయినటువంటి ఆత్మని ఎవరైతే చూడగలుగుతారో అటువంటి వాడే నిజమైనటువంటి చూపు కలిగినటువంటి వాడు, అటువంటి వాడే నిజమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు అని చెప్పారు. మరి ఇప్పుడు ఇటువంటి జ్ఞాన దృష్టి వల్ల ఏమిటి ప్రయోజనం, ఏ దృష్టి ఉండాలి, ఆ దృష్టి వల్ల మనకి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని 29వ శ్లోకంలో చెప్తున్నారు. 29వ శ్లోకాన్ని చూడండి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఇక్కడ సర్వత్ర అంటే అంతటా, సమం పశ్యన్ సమంగా ఉన్నటువంటి ఈశ్వరం, సమవస్థితం ఈశ్వరం, సమంగా ఉన్నటువంటి పరమాత్మని పశ్యన్ ఎవరైతే చూస్తారో. కాబట్టి సర్వత్రా అంతటా సమవస్థితం ఈశ్వరం, అంతటా సర్వవ్యాపకమై సమంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఈశ్వరం పరమాత్మని సమం పశ్యన్ సమంగా దర్శిస్తాడో ఆత్మానం ఆత్మన నా హినస్తి, అటువంటి వాడు తనను తాను నాశనం చేసుకోనటువంటి వాడు, ఆత్మహత్య చేసుకోనటువంటి వాడు, తనను తాను హింసించుకోనటువంటి వాడు, అటువంటి వాడు ఏం సాధిస్తాడు? తతః దానివల్ల సహా అతడు పరాంగతిని యాతి, పరమగతిని చేరుకుంటాడు. అంటే మోక్షాన్ని చేరుకుంటాడు. పరమగతి అని అంటే పరంధామం, పరంధామం అని అంటే మోక్షం, అంటే మోక్ష సామ్రాజ్యాన్ని అందుకుంటాడు. కాబట్టి సర్వత్రా సమంగా ఉన్నటువంటి పరమాత్మని ఎవరైతే సమంగా చూస్తున్నాడో, పరమాత్మ సమంగా ఉన్నాడు, నువ్వు చూడటం కూడా సమంగా చూడాలి. సర్వత్ర సమంగా ఉన్నటువంటి పరమాత్మని సమంగా ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాడు తనను తాను నాశనం చేసుకునేటువంటి వాడు, అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి వాడు. దానివల్లనే అతడు పరమగతిని పొందగలుగుతాడు. అంటే పరమగతిని పొందాలి అని అంటే సర్వత్రా పరమాత్మని సమంగా దర్శించగలగాలి. ఇది చాలా ముఖ్య విషయం కనుక భగవానుడు ఒకే ఒక్క వాక్యంలో ముక్తిని అందుకోవటానికి మార్గాన్ని చెప్పారు. సర్వత్రా సమత్వం, భేద దృష్టి ఉండకూడదు, సమదృష్టి ఉండాలి. ఈ సమదృష్టి అనేటువంటిది ఎప్పుడు కలుగుద్ది అని అంటే ఆ జ్ఞాన దృష్టి, ఆ జ్ఞాన నేత్రంతో దర్శించినప్పుడు ఆ సమదృష్టి అనేటువంటిది కలుగుతుంది. సాధారణంగా లోకంలో అందరికీ 2 కళ్ళే ఉండేది, కానీ పరమేశ్వరుడికి మాత్రం 3 కళ్ళు ఉన్నాయి. మనందరం 2 కళ్ళతోటి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. ఏం చూస్తున్నాం? నామరూపాలతో కూడినటువంటి జగత్తును చూస్తున్నాం, నామరూపాలతో కూడినటువంటి దేహాలను చూస్తున్నాం, నామరూపాలతో కూడినటువంటి స్థావర జంగమాలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాం. నువ్వు ఏది చూసినా దానికి నామం రూపం ఉంది ఈ కళ్ళతో. ఇప్పుడు కళ్ళతో కుర్చీని చూసామనుకోండి, దానికి ఒక నామం, కుర్చీ అనే పేరు, దానికి ఒక రూపం, ఒక ఆకారం. ఆ ఆకారం చూడగానే ఇది కుర్చీ అని అంటాం. ఓ మనిషిని చూసామనుకోండి, అది ఆకారం, అలాగే ఆ మనిషికి ఒక పేరు. పురుషుడికి ఒక రకమైనటువంటి పేరు, స్త్రీకి ఒక రకమైన పేరు. పురుషుడికి ఒక రకమైన దేహం, స్త్రీకి ఒక రకమైనటువంటి దేహం. ఓ జంతువును చూచాం, ఓ పశువును చూచాం, పక్షిని చూచాం,
ఇక జడమైనటువంటి వస్తువుల్ని చూస్తూ ఉంటాం. కాబట్టి అన్నింటినీ కూడా మనం ఇలా చూస్తున్నామంటే నామరూపాలతో కూడినటువంటి వస్తువులు చూస్తున్నాం. నామరూపాలతో కూడినటువంటి సమస్తమైనటువంటి వస్తువులు నశించిపోయాయి. అంటే నశించిపోయే వస్తువులు మనం చూస్తున్నాం. దీన్నే దేహ దృష్టి అని అంటారు. దేహ దృష్టి అంటే దేహాన్ని లేదా పైపైన ఉన్నటువంటి రూపాన్ని దీన్ని చూస్తే దీన్ని దేహ దృష్టి అంటారు. కొన్ని విషయాలు మనం మనసుతో గమనిస్తాం. దేహం ఎట్లా అన్నా ఉన్నాయి, మనసుతో గమనిస్తాం. అతడు చాలా మంచివాడు, అతడు చాలా ఉత్తముడు, అతడు ఎవరైనా బాధపడుతుంటే చూసి సహించలేడు. ఇలా అతడి యొక్క మనస్సు ఎలా ఉందో దాన్ని మనం మనస్సుతో మనోదృష్టితో చూస్తాం. ఇది మనోదృష్టి. ఈ దేహ దృష్టి కానీ మనోదృష్టి కానీ ఆ రెండు కూడా భేద దృష్టి. ఎందుకని ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఎక్కడన్నా ఒకే ఒక్క రకమైనటువంటివి ఏమైనా ఉన్నాయా? అన్నీ వేరు 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 వేరు. మనుషులు వేరుగా ఉంటారు, జంతువులు వేరుగా ఉంటాయి, పక్షులు వేరుగా ఉంటాయి, చెట్లు వేరుగా ఉంటాయి, ఈ జడ పదార్థాలు వేరుగా ఉంటాయి. ఒక నది ఉన్నట్టు ఒక నది ఉండదు, ఒక కొండ ఉన్నట్టు ఒక కొండ ఉండదు, ఒక పర్వతం ఉన్నట్టు ఒక పర్వతం ఉండదు, ఒక రాయి ఉన్నట్టు ఒక రాయి ఉండదు, ఒక ఇల్లు ఉన్నట్టు ఇంకొక ఇల్లు ఉండదు. అంటే అన్నీ కూడా భేదాలు భేదాలు భేదాలు. సరే మనోదృష్టి కనుకైతే అది భేదమే. వాడి మనసు ఒక రకం, వీడి మనసు ఒక రకం, వాడి మనసు ఒక రకం, వీడి మనసు ఒక రకం, అది భేదమే. కాబట్టి అన్ని కూడా భేద దృష్టిలో మనం చూసేది ఈ నామరూపాలతో, ఈ కంటితో మనం చూసినప్పుడు. ఎందుకని అని అంటే ఈ కళ్ళు క్షేత్రం కాదు, ఈ కళ్ళు క్షేత్రం, ఈ కళ్ళు చూసేది కూడా క్షేత్రాన్ని. అందుకని ఈ క్షేత్రంతో ఈ క్షేత్రాన్ని చూసినప్పుడు, ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు అన్నీ భేదాలే. అందుకని ప్రపంచం అంతా దుఃఖమయంగా కనపడతా ఉంటుంది. ప్రపంచం అంతా దుఃఖమయం. అలాగే మూడో నేత్రంతో చూస్తే, మూడో నేత్రం అంటే జ్ఞాన నేత్రం. మూడో నేత్రం అంటే మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఈశ్వరుడికి ఇక్కడ పైన ఒక నేత్రం పెడతారు. అట్లా మనకు కూడా నేత్రం ఉందేమో అని అనుకోకూడదు. అది ఊరికినే గుర్తు కోసం పెట్టడమే. కానీ అదేంటంటే జ్ఞాన నేత్రము అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈశ్వరుడికి అలా మూడు నేత్రాలు ఉంటాయి. మరి మూడో నేత్రంతో అంటే జ్ఞాన నేత్రంతో చూస్తే ఈ నామరూపాలతో కూడినటువంటి నశించిపోయేటువంటి ఏవి కనపడవు. మరి ఏం కనపడతాయి? నశించినటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మ కనిపిస్తుంది. ఈ నశించిపోయేటువంటివన్నీనేమో భేద దృష్టి, ఒకటి ఉన్నట్టు ఒకటి ఉండదు. కానీ నశించినటువంటి ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది, అక్కడ ఏ తేడా ఉండదు. అది అభేద దృష్టి అని అంటారు. ఒకసారి ఈశ్వరుడు కూడా తెరిచాడు కన్ను. ఎందుకని? ఆయనకేం పని లేదంటే ఆయన ఎప్పుడు తెరవడు, అప్పుడప్పుడు తెరుస్తుంటాడు. ఒకసారి తెరిచాడు. ఎందుకు తెరిచాడు? అదిగో మన్మధుడు వచ్చి ఈయన మీద ఆ పూల బాణాలు వదిలాడు. అందుకని కోపం వచ్చింది. తపస్సు చెడ్డది. పార్వతీదేవి మీద కోపం కాదు. చాలామంది కద్దలీకేదో అనుకుంటారు. పార్వతీదేవి మీద కోపం కాదు, పార్వతీదేవి మీద ఇష్టమే. ఆయనకి ఇష్టం ఉండబట్టే ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళాడు పార్వతీదేవి దగ్గరికి. అక్కడ కూడా ఒక పద్యం ఉంది. ఆయన వచ్చినప్పుడు ఏ రకంగా వ్యవహరించింది పార్వతి అని అంటానికి నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఎప్పుడన్నా మీకు సదస్సులప్పుడు ఈ పద్యం ఇచ్చి నేను అర్థం చెప్పమని. జిలుగకు వల్కలాంచలము చందన నంసము నుండి జారగా అలుక తుషారశైల సుత నవ్వలిమోమై నాలుగేం పదంబులు జని భ్రూకుటీ కుటిల ముగ్ధలలాట ముఖేంద్రుడిపై మలగి కనుంబెనను భుజంగమండన్న కపట ద్విజోత్తమును అని చెప్తారు. మీకు శివలీలలో కూడా ఈ రకమైనటువంటి కథ వస్తుంది. జిలుగకు వల్కలాంచలము, వల్కలాంచలం అని అంటే వాళ్ళంతా అక్కడ ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ధరించేటువంటి ఆ వస్త్రం కూడా వల్కలాంచలం. చందను నంసము నుండి జారగా అలా అంట ఆ పమిట అలా భుజం మీద నుంచి కొద్దిగా అట్లా జారింది. జారగా అలుక తుషారశైల సుత. తుషారశైల సుత, తుషారం అంటే ఏమో మంచు, మంచు కొండ యొక్క కూతురు. ఎవరు మంచు కొండ యొక్క కూతురు అంటే హిమాలయన్ కూతురు పార్వతి.
అలుక తుషారశైల సుత అవ్వలి మోమై. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎవరో తెలియదు కదా, అందుకని కోపంతో ఒక్కసారి అట్లా మొహం అట్లా తిప్పిందంట. అవ్వలి మోమై 4 పదంబులు సరి 4 అడుగులు ముందుకేసిందంట. భ్రూకుటీ కుటిల ముగ్ధలలాట ముఖేందు బింబై. భ్రూకుటీ కుటిల అట్లా ఆ భ్రూకుటిని ముడిచిందంట ఎవరు అన్నట్టుగా. భ్రూకుటీ కుటిల ముగ్ధలలాట, అదిగో అందమైనటువంటి ఆ ముఖాన్ని ఎట్లా చూపించి ముఖేందు బింబై మలగి కనుగొనెను అలా వెనుదిరిగి అప్పుడు చూసిందంట. ఈయన వేషం మార్చాడు, ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి వాడు ఇప్పుడు ఈశ్వరుడిగా ఉన్నాడు. మలగి కనుగొనెను భుజంగ మండనం. భుజంగం అంటే పాము, అదిగో పామును ధరించినటువంటి ఆయన ఆ కపట ద్విజోత్తమం, ఆ కపట బ్రాహ్మణుడిని. అంటే ఇలా ఆయన పార్వతీదేవిని చూడటం కోసం వచ్చాడు బ్రాహ్మణ వేషంలో. అందుకని అదేం పాపం కాదు, కానీ తపస్సు చేసుకుంటా ఉన్నటువంటి సమయంలో ఆయన పూలబాణాలు వదిలాడు కనుక అందుకని ఆయన కోపం. ఇది ఏంటంటే కథారూపంలో మనకు కొన్ని విషయాలు చెప్పాలి, దానికోసం అది. మరి అయితే ఆయన 3వ కన్ను తెరిచేటప్పటికి ఏమైంది? మన్మధుడు కాస్త భస్మం అయిపోయాడు. ఇది కథ. కానీ మనకేం చెప్పాలనుకున్నారు దీని ద్వారా? మన్మధుడు అంటే ఎవరు? ఇదిగో ఈ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచమే మన్మధుడు. మన్మధుడు అంటే ఆకర్షింపబడేటువంటి వాడు, ఆకర్షించేటువంటి వాడు. కనుక ఈ ప్రపంచం అంతా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇందులో అనేక రకాలైనటువంటి భోగాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు భోగాలు మనల్ని కాస్త ఆకర్షించి రండి 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 అని పిలుస్తూ ఉంటాయి. వాటి యొక్క ఆకర్షణకి తట్టుకొని నిలబడగలిగినటువంటి వాడు వైరాగ్యవంతుడు, వాటి వెంటబడిపోయేటువంటి వాడు సామాన్యుడైపోతాడు. అందుకని ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని మన్మధుడితో పోల్చి మన్మధుడు భస్మం అయ్యాడు అంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహం కాస్త భస్మం అయిపోయింది అని అర్థం. అయితే ప్రాపంచిక విషయ వ్యామోహం భస్మం అయిపోతే, ప్రపంచమంతా అదృశ్యమైపోతే ఆ స్థానంలో ఉండేది పరమాత్మ. ప్రపంచం భస్మైందంటే ఆ స్థానంలో ఉండేది పరమాత్మ. ఎందువల్ల? పరమాత్మ ఈ ప్రపంచంగా మనకు కనపడతా ఉన్నాడు. గాలివాడు ఒక తాడు కట్టాలి, దాన్ని కర్రగా చేస్తాడు. అంటే అక్కడ నిజంగా ఉన్నది తాడే, కానీ మనకు మాత్రం కర్రగా కనపడతా ఉంది. నిజంగా ఉన్నది అక్కడ పామే, తాడే, కానీ మనకు పాముగా కనపడతా ఉంది. నిజంగా ఉన్నది చెట్టు మొద్దే, మనకు మాత్రం దయ్యంగా కనపడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ చీకటి, అక్కడేమో కరికట్టు, మరి ఇక్కడేమో అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల ఉన్నటువంటి పరమాత్మ మనకి ప్రపంచంగా కనపడుతున్నాడు. ప్రపంచంగా మనకు కనపడుతున్నాడు కాబట్టి ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్లో చిక్కి సుఖ దుఃఖాలకు లోనైపోతున్నాం. మనందరికీ సుఖ దుఃఖాలు దేనికి వస్తున్నాయి అని అంటే ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవటం వల్ల, ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్లో ఉండటం వల్ల, నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవటం వల్ల, అది అందకపోతే దుఃఖం, అందితే సుఖం, అందితే మళ్ళీ ఇంకోటి కావాలనుకోవటం, దానికోసం మళ్ళీ దుఃఖం. ఈ ప్రకారంగా సుఖ దుఃఖాల్లో మనం మునిగిపోతా ఉన్నాం. ఈ సుఖ దుఃఖాలు లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందంలో మనం నిలిచిపోవాలి అని అంటే, అలా మనం నిలిచిపోవాలంటే ఈ ప్రపంచం మన దృష్టి పదం నుంచి తొలగిపోవాలి. ఈ ప్రపంచం మనకి భస్మం అయిపోవాలి. ఈ ప్రపంచం మనకి భస్మం అయిపోవాలి అంటే, భస్మం అంటే మీరు ఏదో తగలబెడతామని అనుకోబాకండి. ప్రపంచం అదృశ్యమైపోవాలి. ఈ ప్రపంచం అదృశ్యమైపోవాలి అని అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోవాలి. ఎందుకని? అజ్ఞానం కారణంగానే మనకి ప్రపంచం కనపడతా ఉంది. కాబట్టి అజ్ఞానం కనుక తొలగితే ప్రపంచం కాస్త పోద్ది. ప్రపంచం కనుక పోయింది అని అంటే అక్కడ ఏముంది? పరమాత్మ. పాము అనేది కనుక మాయమైతే ఏముంది? అక్కడ తాడు. దైవం అనేది కనుక మాయమైతే అక్కడ ఏముంది? మొద్దు. మాయం ఎట్టవుతుంది? చీకటి పోతుంది. చీకటి కనుక పోతే పాము మాయం, చీకటి కనుక పోతే దయ్యం మాయం, అజ్ఞానం పోతే ప్రపంచం మాయం. కాబట్టి నీ అజ్ఞానం కారణంగా పరమాత్మని ప్రపంచంగా భావిస్తున్నావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు. నీ అజ్ఞానాన్ని కనుక తొలగించుకున్నట్లయితే ఈ ప్రపంచం కాస్త అదృశ్యం అవుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది. పరమాత్మ దర్శనంతో శాశ్వతమైనటువంటి ఆనందం, నిత్యానందం, బ్రహ్మానందం, ఆత్మానందం, శాశ్వతమైనటువంటి నిరవధికమైనటువంటి ఆనందం. అందువల్ల 3వ కన్ను దేనికి ఉపయోగపడ్డది అని అంటే నువ్వు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడింది. అంటే ముక్తిని అందుకుంటేనే శాశ్వత ఆనందం. కాబట్టి ఆ ముక్తి అనేటువంటిది ఎప్పుడంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తే ముక్తి. మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలా, ఉన్నదాన్ని మరొక రకంగా చూస్తున్నాం. ఉన్నది పరమాత్మ అయితే దాన్ని ప్రపంచంగా చూస్తున్నాం.
కాబట్టి ఆ దృష్టి కనుక పోవాలి అని అంటే, ఆ అజ్ఞానం కనుక పోవాలంటే మనకి జ్ఞానం కావాలి, ఆ జ్ఞాన దృష్టి కావాలి. ఆ జ్ఞాన దృష్టిలే ఇక్కడ జ్ఞాన నేత్రం అన్నారు, మూడవ నేత్రం అన్నారు. కాబట్టి మూడవ నేత్రం తెరిస్తే జగత్తు అదృశ్యం. ఆ స్థానంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మే గోచరిస్తాడు. ఎందువల్ల గోచరిస్తున్నాడు పరమాత్మ? పరమాత్మను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నామని అంటే కాదు, పరమాత్మ అసలు ఉన్నాడు. ఆ పరమాత్మ మనకి భ్రమతోటి ప్రపంచంలాగా కనపడతా ఉంది. నీ భ్రమ పోగొట్టుకుంటే ప్రపంచం మాయమైపోద్ది, పరమాత్మ అట్టానే ఉన్నాడు. పరమాత్మను ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టడంలా. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు, అంతటా ఉంటాడు. ఆయన లేనటువంటి ప్రదేశం అంటూ ఏముండదు. కాబట్టి ప్రపంచ దృష్టి ఉన్నదా? దుఃఖమయం. పరమాత్మ దృష్టి ఉన్నదా? ఆనందమయం. కాబట్టి జ్ఞాన నేత్రంతో ప్రపంచం అదృశ్యమై పరమాత్మ దర్శనం కనుక అయితే ఆనందమే ఆనందం. అందువల్ల జ్ఞాన దృష్టితో చూస్తే ఆనందం, అజ్ఞాన దృష్టితో చూస్తే దుఃఖం. అంతేకాదు, ఈ జ్ఞాన నేత్రంతో అంతటా ఉన్నటువంటి పరమాత్మని సమంగా చూడగలిగితే, అలా చూడగలిగినటువంటి వాడికి ఏమిటి ప్రయోజనం? పరాంగతిం యాతి, పరమగతిని పొందుతాడు. ఆత్మను తెలుసుకోగలిగితే, ఆత్మను నేను అని భావించగలిగితే, ఆ ఆత్మగా ఉండగలిగితే ఆనందం. ఆ ఆనందం ఏమిటంటే పరాంగతిం. పరాం అంటే శ్రేష్టమైనటువంటి, గతి అంటే గతి. అప్పుడప్పుడు మనం అంటుంటాం, నాకు గతి ఏమిటో తెలియటం లేదండి నాకు అని అంటాం. పరమగతి కావాలి మనకి, వట్టి గతి కావాలి. ఇక్కడ ఉన్న ఈ గతులు మనకి ఏదైనా కానీ లేకపోతే తెచ్చుకుంటే గతి, అదే గతి. నాకు నువ్వే గతి అని అంటుంటాం ఇక్కడ. కానీ ఈ గతి ఎంతకాలం అంటే ఇదిగో ఈ దేహం ఉన్నంతకాలం. కానీ అసలు గతి ఏమిటంటే అది పరమగతి, ఆ శ్రేష్టమైనటువంటి గతి. అటువంటి గతిని చేరుకుంటాడు. అంతేగాని ఇక్కడ ఇంకో మాట చెప్పారు, ఆత్మని తెలుసుకోలేనటువంటి వాడి సంగతి ఏమిటి? సరేనండి, ఇక్కడ మీరు శాస్త్రాన్ని తెలుసుకొని, ఆత్మ అంటే ఏమిటి తెలుసుకొని, అనాత్మ అంటే ఏమిటి తెలుసుకొని, ఆత్మానాత్మను వేరు చేయడం తెలుసుకొని, అనాత్మను వదిలేసి ఆత్మగా ఉంటే రైట్, నువ్వు జీవన్ముక్తిని పొందినట్టు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందినట్టు బాగానే. దీనికోసం ఏ ప్రయత్నం చేయకుండా జీవితం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు, భోగాలు, వస్తువులు, బ్రతుకు తెరువు, వీటి కోసమే ప్రయత్నం చేశావు. దాని గురించి అసలు పట్టించుకోవాలా అంటే, ఆత్మను గురించి పట్టించుకోవాలా అంటే నీ గురించి పట్టించుకోవాలా. మరైతే అలా ఆత్మను గురించి తెలుసుకోకుండా ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏమిటంటే, అతడు ఆత్మను హింసించినటువంటి వాడు అవుతాడు. ఆత్మానం ఆత్మన హినస్తి. కాబట్టి అతడు ఆత్మను హింసించినటువంటి వాడే అవుతాడు, అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు అవుతాడు. సాధారణంగా మనం ఎవరైనా కనుక ఏదో ఒకటి చేసుకొని చనిపోతే దాన్ని ఆత్మహత్య చేసుకున్నాడండి అంటాం. ఆత్మ అంటే మన దృష్టిలో కనుక నిజంగా నిరాకార నిర్గుణ చైతన్యం కనుక అయితే, దేహంలో నరసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యమే కనుక అయితే, మన యొక్క యథార్థమైనటువంటి స్థితే కనుక అయితే, దాన్ని హత్య చేయటం ఎవరికైనా సాధ్యమా? దేహాన్ని అయితే అట్లా పొడవచ్చు కత్తితోటి, లేదు ఈ శరీరాన్ని అయితే నీళ్ళల్లోనో నిప్పుల్లోనో వేసి అంతం చేయొచ్చు. ఏదో రకంగా ఈ దేహాన్ని ఏమైనా చేయొచ్చు, కానీ ఆత్మను ఏమైనా చేస్తారా? అసలు ఆత్మ దాకా ఎందుకు మనసుని ఏమైనా చేస్తారా? మనసుని ఏమైనా తగలబెడటానికి వీలవుద్దా? మనసుని ఏమైనా కొయ్యటానికి వీలవుద్దా? కనుక ఈ మనస్సుని కూడా ఏమి చేయడానికి వీలు లేకపోతే మనస్సుకి అధిష్టానమైనటువంటి ఆత్మని ఏం చేస్తారు? కనుక ఆత్మని ఏం చేయడానికి వీలు లేదు. అది తడిచేది కాదు, మండేది కాదు, గాలిలో తేలిపోయేది కాదు, శస్త్రాల చేత ఛేదింపబడేది కాదు. కనుక ఆత్మ అనేటువంటిది అలాంటిది. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో మనకి ఆత్మను గురించినటువంటి విషయాలన్నీ వస్తాయి. అందువల్ల ఆత్మని ఎవరు ఏమి చేయడానికి వీల్లేదు. మరి ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నాడంటాం? ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే, ఆత్మ అని అంటే ఇక్కడ దేహం అని అర్థం. మనకు ఆత్మ అంటే దేహమే. అందుకని వాడు కనుక ఏదైనా పొడుచుకొని చచ్చిపోవడం, లేకపోతే దేంట్లో దూకి చచ్చిపోవడం ఏదైనా చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు అంటాం. నిజంగా ఏమిటంటే ఆత్మహత్య కాదు, జీవహత్య.
అంటే ఆ జీవుడు అంతటితోటి దీన్ని వదిలించుకొని పోవాలని అనుకున్నాడు, ఈ దేహాన్ని వదిలించుకొని పోవాలనుకున్నాడు. అది కూడా తెలిసి కాదు, తెలిసినటువంటి వాడైతే ఆత్మహత్య చేసుకోడు, తెలియకనే. ఇంకా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆత్మని హత్య చేయడానికి వీలు లేదు ఒకటి. మరొక మాట కూడా అంటారు, ఎవరన్నా కాస్త పెద్దవాళ్ళు కానీ కాస్త పేరున్నటువంటి వాళ్ళు కానీ చనిపోతే అతని యొక్క ఆత్మశాంతికి మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దామని అంటారు. ఇక్కడ ఆత్మశాంతి అని అంటే ఏంటి? ఆత్మ ఎప్పుడైనా అశాంతిగా ఉంటే ఆత్మని శాంతి కోరాలి. ఆత్మని ఏమని చెప్పుకుంటున్నాం? సచ్చిదానంద స్వరూపం అని చెప్పుకుంటున్నాం. ఆత్మ అంటే ఆనందమే అని చెప్పుకుంటున్నాం. ఆ ఆనందం కూడా దుఃఖం లేనటువంటి ఆనందం అని చెప్పుకుంటున్నాం. అటువంటి దుఃఖం లేనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మకి శాంతి ఏంటి? ఆ శాంతి నువ్వు ఇస్తావా? 2 నిమిషాలు మౌనంగా ఉండి నువ్వు దానికి ఆత్మకి శాంతి ఇస్తావా? ఆ ఆత్మ శాంతి లేకుండా అశాంతితో కొట్టుమిట్టాడుతుందా? కాదు. అక్కడ ఆత్మశాంతి అని అంటే అదిగో అతని యొక్క మనస్సు ఎంత ఆరాటంతో, ఎంత పోరాటంతో, ఎంత కష్టంతో, ఏదో కష్టం వస్తే ఇక చావాలనేటువంటి ఆలోచన ఎప్పుడైనా ఎవరికైనా ఎందుకు వస్తుంది? ఊరికనే మామూలుగా ఉన్నప్పుడు రాదు కదా. బాగా కష్టం వచ్చి ఆ కష్టాన్ని ఎదుర్కోలేక కాస్త పిరికివాడయ్యి మరి ఇంకేయో కారణాలుండి చిచి బ్రతుకుని అనుకున్నప్పుడు అప్పుడు వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు. కాబట్టి ఆ చేసుకునేటప్పుడు వాడి యొక్క ఆలోచన విధానం కానీ వాడి యొక్క మనస్సు కానీ అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ అల్లకల్లోలంగా ఉన్నటువంటి మనస్సు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అటువంటి వాడి యొక్క మనస్సు అంటే ఆ జీవభావం ఏదైతే ఉందో అది ఆ అస్తవ్యస్తంగా అశాంతితో ఉంటుంది. అందుకని ఆ అశాంతితో ఉన్నటువంటి దానికి మనం కాసేపు నిలబడి మనం అందరం కూడా ప్రార్థన చేస్తే దానికి శాంతి కలుగుతుంది అనేటువంటి భావనతో మనం ఆ శాంతిని కోరుతూ చేస్తాం. అంటే మనశ్శాంతి, ఆ మనశ్శాంతి కోసం చేస్తాం. దేహాన్ని హత్య చేయటం ఆత్మహత్య అంటున్నాం. మనసుకి అశాంతి కలిగితే ఆత్మశాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాం అంట. కాబట్టి ఇక్కడ ఆ ఆత్మ కానీ ఈ ఆత్మ కానీ ఆ ఆత్మదేహం ఈ ఆత్మ మనస్సు అసలు ఆత్మల గురించి మాత్రం కాదు. సరే చూడండి మన అజ్ఞానం ఎట్లా ఉంటుందో. గొప్ప మహాత్ముడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఓ సర్వసంగ పరిచయాన్ని చనిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా మనం ఆయన ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం అంటాం. ఆయన మామూలుగానే సరిపోతే టైం వచ్చి సరిపోతే ఆయన మహానుభావుడైతే ఆయనకేమో శాంతి ఉంది, నువ్వేం శాంతినిస్తావు? అంటే ఏదో మనం అనేస్తే సరిపోద్ది, వాడు సోపడి పడతాడు మనకెందుకు అనే కానీ అక్కడ నిజంగా ఒక ఆలోచన మాత్రం ఉండి చేయటం కాదు. కొంతమంది ఏదో గొప్పతనం కోసం చేస్తూ ఉంటారు, అంటే ఆయన మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు. కానీ నిజం ఏమిటి అని అంటే ఏదైనా ఆత్మశాంతి ఎవరికి ఎటువంటి వాళ్ళకి అని అంటే అదిగో అలాగా ఎంతో బాధతో కష్టంతో భయంతో దిక్కుతోచక పోయినటువంటి వాడికి శాంతి కావాలి. అందువల్ల ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు అని అంటే నిజంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడిని కాదు, ఈ ఆత్మని తెలుసుకోకపోవడమే ఆత్మహత్య. ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం ఆత్మహత్య. తెలుసుకోవడం అది ఫలితానికి సంబంధించింది, కానీ మన ప్రయత్నం ఒకటి మనం చేయాలి కదా. కాబట్టి నేను ఆత్మను అనేటువంటి విషయానికి మనం రావాలి. కానీ అంతవరకు రాకపోయినా ఇక్కడ దేహం అనేది, మనస్సు అనేది, బుద్ధి అనేది, ఆత్మ అనేది ఉన్నాయని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి శాస్త్రాలని అధ్యయనం చేయాలా లేదా శాస్త్రాలను శ్రవణం చేయాలి. కాబట్టి అందుకని ఇక్కడ ఎవరైతే ఆత్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదో అటువంటి వాడు ఆత్మని హింసించినటువంటి వాడు ఆత్మహత్య చేసుకున్నవాడు. ఆత్మని హింసించడం ఎవరికైనా చేత అవుద్దా? ఎవరికి చేత కాదు. మనసుని హింసించవచ్చు, శరీరాన్ని హింసించవచ్చు, కానీ ఆత్మని హింసించడం మాత్రం ఎవరి వాళ్ళు. ఎందుకని? అది నీకు అడ్డేది కాదు, అది ఎలా ఉంటుందో నీకు తెలియదు, దాన్ని నువ్వే హింసిస్తావు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు అవుతాడు. ఈ విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులో కూడా ఆ పదాన్ని వాడతారు. అసూర్య నామతే లోకాః అంధేన తపసామృతాః తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనోజనాః. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడే? అసూర్య నామతే లోకాః, సూర్యుడు లేనటువంటి చీకటి లోకాలకి వెళ్ళిపోతాడు. అంధేన తమసావృతాః, చీకటితో బాగా తమస్తో
నిండిపోయి ఉన్నది. తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి, ప్రేత్య అభిగచ్చంతి, చనిపోయిన తర్వాత వాడు వెళ్ళేటువంటి స్థానం. కాబట్టి ఎవరో ఆత్మహత్య చేసుకునేటువంటి వాడు ఇక్కడ కూడా అంతే. ఆత్మహత్య అంటే ఆత్మను తెలుసుకోకుండా ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు ఆ స్థానానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆత్మను తెలుసుకోకపోతే అంటే ఆధ్యాత్మిక జ్ఞానములో ప్రవేశించకుండా మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే వాడికి చీకటి లోకాలు గతి. చీకటి లోకాలు అని అంటే నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మలు, జంతు జన్మలు, పురుగుగా, పుట్రగా, ఏగగా, దోమగా, వాటికి ఏం లేదు. అదిగో అలాంటి జన్మలు, లేదా మృగాలుగా, లేదా పక్షులుగా, ఇట్లా ఈ జన్మలన్నీ కనుక వస్తే అవి చీకటి లోకాలు. ఎందుకంటే వాటికి పాపం ఏం చెప్పుకోవడానికి వీల్లేదు, ఏం చేయడానికి వీల్లేదు. అందువల్ల వాటికి ఏదైనా కావాలంటే అడగటానికి వీల్లేదు. అదిగో అలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఆ చీకటి లోకాలే, ఆ నీచ నికృష్ట జన్మలే గతి అని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. మరి ఎటువంటి చూపు కలిగినటువంటి వాడు, నిజమైన చూపు కలిగిన వాడు, పశ్యతి సపశ్యతి అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఎవరైతే అటువంటి వాడే నిజమైనటువంటి చూపు కలిగినటువంటి వాడు. మరి ఇక్కడ కూడా చివరిలో ఒక మాట మనందరికీ గుర్తుండడానికి అద్భుతమైనటువంటి మాట ఒకటి చెబుతున్నారు. అదేమిటి? 30వ శ్లోకం చూడండి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యపశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. ఎవరైతే సర్వశః అన్ని సందర్భాల్లో కూడా కర్మాణి కర్మలు ప్రకృత్యా ఏవచ ప్రకృతి వల్లనే క్రియమాణాన్ని జరిగిపోతున్నాయి. కర్మలన్నీ కూడా ప్రకృతి వల్లనే జరిగిపోతున్నాయి అని తదా అలాగే ఆత్మానం మరి ఆత్మేమో అకర్తారం ఏమీ చేసేటువంటిది కాదు అని పశ్యతి చూస్తాడో సహా పశ్యతి అతడే నిజమైనటువంటి చూపు కలిగినటువంటి వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జరిగేటువంటి కర్మలన్నీ కూడా ఈ క్షేత్రం వల్ల జరిగిపోతున్నాయి, ప్రకృతి వల్ల జరిగిపోతున్నాయి. మరి నేను ఏ కర్మలు చేయకుండా, దేనికి కర్త కాకుండా, దేనికి భక్త కాకుండా కేవలంగా ఉన్నటువంటి ఆనంద స్వరూపాన్ని అని ఎవరైతే తెలుసుకుంటారో అదిగో అటువంటి వాడే నిజమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. అదే జ్ఞాన దృష్టి. ఈ దృష్టి ఉంటే మనకి జ్ఞాన దృష్టి ఉన్నట్టే. జ్ఞాన దృష్టి అంటే ఏదేదో అనుకోకర్లా. అందుకని ఒక మాటలో తేల్చి చెప్తున్నాడు భగవానుడు. ఏమిటంటే కర్మలన్నీ కూడా ప్రకృతి వల్ల జరిగిపోతున్నాయి, అంటే క్షేత్రం వల్ల జరిగిపోతున్నాయి. కర్మలన్నీ దేహం వల్ల జరిగిపోతున్నాయి. ఇంకా బాగా చెప్పాలి, కర్మలన్నీ దేహం వల్ల జరిగిపోతున్నాయి. నేను చేసేవాడిని కాదు, కర్మలన్నీ నేను చేసేవాడిని కాదు, నేను కేవలంగా ఉండే ఆనంద స్వరూపాన్ని. ఇది ఎవరైతే తెలుసుకున్నారో వాడే నిజమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. ఈ మాట మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ సాక్షాత్తు భగవంతుడు చెప్తుంటే ఇప్పుడు మనం వింటే బాగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే భగవానుడు కూడా ఇదే చెబుతున్నాడండి అని మనం తెలుసుకోవడానికి వీలు. కర్మలన్నీ కూడా ప్రకృతి వల్లనే జరుగుతున్నాయి. అసలు ప్రకృతి అంటే ఏమిటి? వాసనలతో కూడుకున్నటువంటి కారణ శరీరాన్ని ప్రకృతి అని అంటారు. వాసనలతో కూడుకున్నటువంటి కారణ శరీరం. పూర్వజన్మల్లో మనం సంపాదించుకున్నటువంటి వాసనలన్నీ కూడా, పక్వానికి వచ్చినటువంటి వాసనలన్నీ కూడా ఈ కారణ శరీరంలో ఉన్నాయి. ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా ప్రేరణలు ఇస్తుంటాయి. వాసన అంటే పూర్వపు కోరిక అనుకోండి, ఏదో ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరలా. ఇప్పుడు ఆ కోరిక తీరకపోతే ఈ వాసన ఏం చేస్తుందంటే ప్రేరణ ఇస్తుంటుంది, తెచ్చుకో తెచ్చుకో తెచ్చుకో, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని. పూర్వజన్మలో ఏదో తిందామనుకున్నామని జీవితం అంతా తినాలి, పూర్వజన్మలో ఏదో చూడాలనుకున్నావు జీవితం అంతా చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే అది నీకు వాసనగా ఉంటుంది. ఆ వాసన ఏమవుతుందంటే ఇప్పుడు కోరికగా వ్యక్తమవుద్ది. కాబట్టి నేను అది చూడాలి, నేను అది తినాలి అనేటువంటి ఆ ప్రేరణ వస్తుంది. ప్రేరణ ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో ఏమన్నా కానీ చూడాలి, ఎంత కష్టమైనా సరే చూడాలి, లేదా ఏమన్నా కానీ తినాలి అని అనుకుంటాడు. అనుకోవటం వరకే మనసు. మరి అది తింటంగానే చూడటంగానే ఏం చేయాలి? దేహం చేయాలి. కాబట్టి అది పోవటం, తెచ్చుకోవటం, తింటాం, లేదా పోవటం, దర్శించుకోవటం, ఆనందించటం, ఈ రెండు కూడా ఏం చేయాలి? ఈ దేహం చేయాలి. అంటే
కారణ శరీరంలోనేమో ప్రేరణ కలుగుద్ది, బుద్ధిలోనేమో కోరిక కలుగుద్ది, మనసులోనేమో దాన్ని తీర్చుకునేటువంటి ఆలోచన కలుగుద్ది, దేహమేమో దాన్ని నెరవేర్చుకుంటుంది. ఈ మొత్తాన్ని కూడా ప్రకృతి అనేది, స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా ప్రకృతి. కాబట్టి ఇప్పుడు జరిగిందే ఓ పని, తినటం లేదా చూడటం అనేటువంటి పని ఒకటి జరిగింది కదా. ఈ పని దేని వల్ల జరిగింది? ఈ క్షేత్రం వల్ల, ఈ ప్రకృతి వల్ల, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల వల్ల. కాబట్టి కర్మలన్నీ కూడా ప్రకృతి వల్లనే జరుగుతున్నాయి. రైట్, కర్మలన్నీ ప్రకృతి వల్ల జరుగుతున్నాయి. మరి పురుషుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతి పురుషుడు అనేటువంటి పేరు పెట్టినప్పుడు ప్రకృతి వల్ల కర్మలు జరుగుతున్నాయి, పురుషుడు ఏం చేస్తున్నాడు? క్షేత్రం వల్ల పనులు జరుగుతున్నాయి, క్షేత్రజుడు ఏం చేస్తున్నాడు? కాబట్టి పురుషుడి యొక్క పని ఏమిటి? ఏం చేస్తున్నాడండి? ఏమీ చెయ్యడు. పురుషుడు ఏమీ చేసేవాడు కాదు. ఎందుకని? అతడు అకర్త. కర్త అహంకారం, పరమాత్మ అకర్త, అతడికి ఏ అహంకారం లేదు. కానీ ఆ పురుషుడి యొక్క సాన్నిధ్యంలోనే ఇదిగో ఇవన్నీ కూడా, ఈ ప్రకృతి అంతా కూడా తన పని తాను చేసుకుంటా పోతుంది. ఇప్పుడు వాసనలు ఉన్నాయి కదా, వాసనలతో కూడినటువంటి కారణ శరీరం ఉంది అనుకున్నాం కదా. మరి ఆ కారణ శరీరంలో ఆ వాసనలు ప్రేరణ ఎట్టు కలిగిస్తున్నాయి? ఓ ఓ ఓ తీర్చుకో 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 అని దానికి ఆ బలం ఎట్టొచ్చింది? ఆత్మ చైతన్య స్పర్శ వల్ల. ఆ స్పర్శ కారణంగా దానికి ఆ చైతన్యం వచ్చింది. ఆ ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? మామూలుగా ఉంది కదా, ఎట్లా తిరుగుతుంది? అది ఎట్లా తిరుగుతుందంటే కరెంట్ అనేటువంటిది తీగ ద్వారా అక్కడికి వచ్చి అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ పరికరానికి అట్లా టచ్ అవుద్ది, దాని స్పర్శ తగులుద్ది, అంతే తిరగటం మొదలుపెట్టింది. దాని స్పర్శ తగులుద్ది, ఇది వెలగటం మొదలుపెట్టింది. అదే ప్రకారంగా కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ వాసన ఏదైతే ఉందో ఆ వాసనలు ఆ ప్రేరణిస్తున్నాయి అని అంటే ఆ ప్రేరణ ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఈ పురుషుడి యొక్క చైతన్యం, ఆ చైతన్య స్పర్శ. అందువల్ల పురుషుడు ఏం చేస్తున్నాడు? లేదా నేనేం చేస్తున్నాను? నేను కేవలం అలా ఉన్నా నా స్పర్శ కారణంగా ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు అవి ప్రేరణలు ఇస్తున్నాయి. ప్రేరణలు ఇస్తున్నాయి. మరి మనసు ఆలోచనలు ఎట్లా చేస్తుంది? ఆ యొక్క స్పర్శ వల్ల మనసు ఆలోచనలు చేస్తుంది. సరే, దేహం పనులు ఎట్లా చేస్తుంది? నా స్పర్శ వల్ల దేహం పనులు చేస్తుంది. మరి నేనేం చేస్తున్నాను? నేనేం చేయట్లా, నా స్పర్శ మాత్రం వాటికి తగులుతుంది. ఎందుకని? నేను ఉన్నాను కనుక నా స్పర్శని అవి స్వీకరిస్తా ఉన్నాయి. దానివల్ల అవి చైతన్యం. విద్యుత్ శక్తి సాన్నిధ్యంలో లైట్లు, ఫ్యాన్లు మొదలైనటువంటి పరికరాలన్నీ ఎట్లా పనిచేస్తున్నాయో అదే ప్రకారంగా ఆత్మ చైతన్య స్పర్శ వల్ల ఇదిగో ఈ మూడు శరీరాలతో కూడినటువంటి క్షేత్రం లేదా ప్రకృతి పనిచేస్తుంది, కదలికిస్తుంది. ఇది సరిగ్గా తెలుసుకొని నేను ఆత్మను, నేను అకర్తను అని చూడగలిగినటువంటి వాడే నిజమైన చూపు కలిగినటువంటి వాడు. తక్కిన వారంతా అజ్ఞానులే, అతను మాత్రమే జ్ఞాని. కనుక పనులు జరుగుతూ ఉంటే నేను చేస్తున్నానండి. ఎవరైనా ఉపన్యాసం చెప్తుంది? నేనండి. ఎవరు ఇక్కడ కూర్చొని వింటారు? నేనండి. ఎవరు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి? నేనండి. అన్నిటికీ నేను 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 అంటాను. నిజంగా నేనేం చేయటల్లా. నిజమైన నేను నేనుగా ఉంటే ఏం చేయటల్లా. మరి ఈ నేనెవరు? అబద్ధపు నేను. ఈ అబద్ధపు నేను మనం అబద్ధపు నేనుగా ఉండి నేనే చేస్తున్నాను. ఎవరు తింటున్నది? నేనే. ఎవరు వండుతున్నది? నేనే. ఎవరు వ్యాపారం చేస్తున్నది? నేనే. ఎవరు ఉద్యోగం చేస్తుంది? నేనే అని నేనే అంటున్నాం. ఇది అజ్ఞానం. ఇది అజ్ఞానం. ఎందుకని అజ్ఞానం? ఎక్కడ అసలైనటువంటి నేనుగా ఉండకుండా దీంతో తాదాత్మ్యం చెంది డూప్లికేట్ నేనైపోయావు. ట్రూ అయ్యా ఉండకుండా ఫాల్స్ అయ్యిగా ఉన్నావు. కాబట్టి ఫాల్స్ అయ్యిగా ఉన్నావు కాబట్టి కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ నీకు వచ్చినాయి. కాబట్టి నువ్వు ట్రూ అయ్యిగా ఉన్నట్లయితే అప్పుడేమనాలా? అది ఇక్కడ చెప్తున్నారు. కర్మలన్నీ కూడా ప్రకృతి వల్ల జరిగిపోతున్నాయి, దేహం వల్ల జరిగిపోతున్నాయి, సూక్ష్మ
ఈ స్థూల దేహం వల్ల జరిగిపోతున్నాయి, నేను మాత్రం ఏమీ చేయటం లేదు, నేను కేవలంగా ఉన్నాను, నేను కేవలంగా ఉన్నాను అనేటువంటి భావన ఏదైతే ఉందో, నేను అకర్తను అనేటువంటి భావన ఏదైతే ఉందో, ఆ అకర్తన అనేటువంటి భావనతో కనుక మనం ఉన్నట్లయితే మనం ఆనంద స్వరూపులుగా ఉంటాం. భావన ఉంటాం కాదు, భావన అంటే అనుకోకుండానే అలా ఉండాలి, అలా ఉండిపోవాలి. అందుకే ఇక్కడ ఎవరైతే ఈ రకమైనటువంటి భావన చేస్తారో అటువంటి వాళ్ళే నిజమైనటువంటి జ్ఞానులు. ఆ భావన లేనటువంటి వాడు అజ్ఞానం. ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, రైలుకు బరువు తగ్గించాలి అని అనుకున్నాడు. అందుకని తన పెట్టెను తన నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు సీట్లో. వాడు ఎంత తెలివిగలవాడంటాం. ఇప్పుడు రైలుకి ఏమైనా బరువు తగ్గిందా, వాడిని వాడు పెట్టిన రైలు పోయాల్సిందే ఎప్పుడైనా సరే. అందువల్ల వాడిని తెలివిగలవాడని అనం. ప్రకృతి అనేటువంటి పెద్ద రైలు బండి తన బరువును తాను మోసుకుంటూ వెళుతూనే ఉంది. అయితే అజ్ఞానమైనటువంటి పురుషుడు తాను అకర్తగా అసంగుడిగా ఉండలేక అది నాది, ఇది నాది, ఈ పని నేను చేస్తున్నాను అనుకుంటూ లేనిపోయిన భారాన్ని నెత్తిన వేసుకుంటున్నాడు. అలా వేసుకొని అనవసరంగా ఈ సంసార సముద్రంలో మునిగిపోతా ఉంది. అలా కాకుండా తాను ఆత్మనని, అకర్తనని, చైతన్య స్వరూపుడని, ఈ కర్మలతో నాకేం సంబంధం లేదని, ఈ కర్మలు చేసినటువంటి క్షేత్రం కన్నా నేను వేరుగా ఉన్నానని, నేను ఈ దేహంలోనే కాక అంతటా ఉన్నానని, సూక్ష్మాతి సూక్ష్మై స్వయం ప్రకాశమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడి జ్ఞాని, అతనే నిజమైన చూపు గలవాడు అని ఈ శ్లోకం స్పష్టం చేస్తా ఉంది. ఇక ఆత్మానుభూతికి మార్గాల తర్వాత శ్లోకాలు తెలియజేస్తున్నా రేపు తెలుసుకుందాం.